వీటన్నిటిని విడిచిపెట్టుకొని నిర్మలమైన వాక్యాన్ని ఆస్వాదించండి, నిర్మలమైన వాక్యాన్ని కోరుకోండి. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట చూడండి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే ప్రభు యొక్క వాక్యము ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎప్పుడైతే ఆ నిర్మలమైన వాక్యము చేత నువ్వు ఎదుగుతూ ఉంటావో, నువ్వు బలపరచబడుతూ ఉంటావో, దేవునిలో అంతకంతకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటావో, కీర్తనకారుడు అంటాడు చూడండి, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతంగా నన్ను మార్చాడు. తనకు స్తోత్ర రూపంగా ఒక క్రొత్త గీతంగా నన్ను మార్చాడు దేవుడు. నన్ను చూచినప్పుడు జనులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన సన్నిధిలో ఎదగడం మొదలు పెడితే మనమే దేవుని స్తోత్ర రూపకంగా మారిపోతా ఉంటాం. మనమే దేవుని స్తోత్రంగా మారిపోతా ఉంటాం. మనం మాట్లాడే మాట, మనం చేసేటువంటి పని, మన ఆలోచన ప్రతి ఒక్కటి దేవునికి మహిమకరంగా మారుతుందట. మనల్ని చూచినప్పుడు జనులు ఎలా ఉంటారట? భయభక్తులు కలిగి ఉంటారట. ఆలోచించేయండి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఏదైనా పలికినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు మనల్ని చూసినటువంటి వాళ్ళు మనల్ని, అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగారా? అడిగితే నీలో యేసయ్య ఉన్నట్టే. నువ్వు యేసయ్య రూపంలోకి మారుతూ ఉన్నట్టే.